సిద్ధార్థ్ నటిస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీ స్వయంభూ. ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి సినిమా షూటింగ్ పూర్తయింది. పూర్తయిన తర్వాత కూడా విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విడుదలకు సంబంధించినటువంటి డేట్ కూడా దానికి సంబంధించి ఒక వీడియో మేకింగ్ చేసి మరి వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో విఎఫ్ఎక్స్ కారణంగా దానికి సంబంధించి పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం తాజాగా మే 22వ తేదీ అనేది ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది కూడా క్లారిటీగా తెలుస్తోంది. అయితే ఈ మే 22వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా కష్టంగా ఉందనేది ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్లో ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నటువంటి వాదన. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ వర్క్స్ కొనసాగుతున్నాయి. దాదాపుగా 175 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. 30 లొకేషన్స్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అంతేకాకుండా భారీ సెట్ల మధ్య ఈ షూటింగ్ అనేది కూడా అనేక ఇబ్బందులు పడుతూ కూడా చేశామని చెప్పి తాజాగా వస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లో భరత్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో భరత్ తాజాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు వెల్లడించారు. అందులో భాగంగానే నేరేడుమల్లికి సంబంధించినటువంటి అడవుల్లో వెళ్ళినప్పుడు దాదాపుగా 2 రోజులు వర్షం పడి వర్షంలో ఇరుక్కుపోయినట్టుగా కూడా, అంటే సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా ఒక సీన్ చేస్తున్న నేపథ్యంలో ఒక ఫైట్ సీన్ని దట్టమైనటువంటి అడవుల్లో, అది కూడా నేరేడుమల్లికి సంబంధించినటువంటి అడవుల్లో ఎక్కడ చేయని లొకేషన్లో ఒక కొండపైకి వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు ఇరుక్కుపోవడం అనే అంశాలు కూడా ఆయన వెల్లడించినది. అంతేకాకుండా ఇదే స్వయంభూకి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో కూడా నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సెట్లో భారీ వాటర్ సీన్ని ఏర్పాటు చేశారు. ఆ టైంలో కూడా ఆ వాటర్కు సంబంధించినటువంటి సీన్లు జరుపుతున్న నేపథ్యంలో అది కూడా లీకేజ్ అయ్యి షూటింగ్ మొత్తం అంతా కూడా జరుగుతున్న సమయంలోనే ఆ షూటింగ్ సెట్ అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి సందర్భం చూసాం. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు ఉన్నాయో దాదాపుగా ఒక 2 వంతెనలకు సంబంధించినటువంటి సెట్ కూడా 80 రోజుల పాటు ఇటు అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ స్వయంభూ సినిమాను నిర్మించడం జరిగింది. మొత్తం మీద ఈ సినిమా భారీ అంచనాలతోనే వస్తోంది. ఒక పీరియాడిక్ సినిమా కూడా సిద్ధార్థ్ నటించడం అనేది మొట్టమొదటిసారి. అంతేకాకుండా భారీ బడ్జెట్తో కూడా రావడం ఒక మంచి అంచనాలను పెట్టింది. ఈ అంచనాల మధ్యలో వస్తున్నటువంటి ఈ సినిమా ఈ వేసవి సెలవులకు రిలీజ్ కావాల్సి ఉండింది. కాకపోతే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ల నేపథ్యంలో దాదాపుగా పోస్ట్పోన్ అవుతూ మే 22వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అనేది ప్రస్తుతం అనుకుంటున్నాడు. కానీ ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి మరో డేట్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తోంది. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.